అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు కేంద్రంగా ఉన్న మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉచిత ప్రయాణం కల్పించేంతవరకు ఉచిత హామీల ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 15 నెలల పాలన పూర్తయిన నేటికి వికలాంగులకు ఇచ్చిన ఉచిత ప్రయాణ సౌకర్య హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య, బాబు సంఘం గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోపాల్, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, నల్గొండ జిల్లా మహిళా నాయకురాలు గుండెబోయిన అలివేలు తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు ఉచిత ప్రయాణం వెంటనే కల్పించాలా? ఆర్టీసీల వికలాంగులకు ఉచిత ప్రయాణం వెంటనే కల్పించాలా? ఆర్టీసీల వికలాంగులకు ఉచిత ప్రయాణం వెంటనే. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉన్నదో ఆ బస్ స్టేషన్ ఎదుట మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మా వికలాంగుల సమాజానికి ఏదైతే హామీ ఇచ్చిండో, ఆర్టీసీలో మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత ప్రయాణం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండో, హామీలను తక్షణమే నెరవేర్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎదుట భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ మేము అర్థనగ్న ప్రదర్శన నిర్వర్తించి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. ఈ రాష్ట్రంలో చాలీ పింఛన్లతో వికలాంగుల సమాజం దుర్భర జీవితాలు గడుపుతున్నది. ఒక పక్క మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకుండా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి తక్షణమే వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ముందుకు రావాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎదుట మేము అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మా నిరసనను చూసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రవాణా శాఖ మంత్రి ఉండి అనేక మంది మా వికలాంగులు విజ్ఞప్తులు చేసి ఆయన దగ్గర పోయి సమస్య చెప్తే కూడా మీరు నా దగ్గర రావద్దని చెప్పేసి మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. తక్షణమే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మీరు మంత్రిగా ఉన్నారు ఈ రవాణా శాఖకు, తక్షణమే మా వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ముందుకు రావాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.